హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో లోకానికే నాథుడైన సాక్షాత్తు జగన్నాథుడి గురించి కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చానండి. ముందుగా ఈ జగన్నాథ స్వామి రథయాత్ర అయితే ఈ సంవత్సరం 2025 జూన్ 27 నుంచి జూలై 5 వరకు అయితే జరుగుతుందండి. పూరిలో జరుగుతుందన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుంది, ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఓం నమో జగన్నాథాయ నమః. మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటండి. ఈ పూరి అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంది. దీనికి రాజధాని భువనేశ్వర్ అన్నమాట. భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో అయితే పూరి ఉంది. పూర్వకాలంలో ఈ పూరి అనే పట్టణాన్ని పురుషోత్తమ క్షేత్రం అలాగే శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారంట. ఈ పట్టణంలో పూర్వం జగన్నాథుని పేరుతో విష్ణు పూజలు అందుకునేవారంట, రహస్య పూజలు అందుకునేవారంట. అది ఎలాగో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ జగన్నాథుడు నీలమాధవుడుగా గిరిజనులకి దర్శనమిచ్చారంట. గిరిజనులు రాజైన విశ్వావసుడు ఈ విషయం బయటకు తెలియకుండా రహస్య ప్రదేశంలో ఆ విగ్రహాన్ని నుంచి నీలమాధవుడికి రహస్య పూజలు అయితే చేసేవారంట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఆ రహస్య ప్లేస్ ఎక్కడుంది అని ఎలా అయినా తెలుసుకోవడం కోసం, ఆ విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం కోసం విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని మాత్రం ఆ అడవిలోకి అయితే పంపించారంట. పంపించిన తర్వాత ముందుగా గిరిజనులకు మాత్రమే ఆ రహస్య స్థలం తెలుసు కాబట్టి ముందుగా విద్యాపతి అనే బ్రాహ్మణుడు వాళ్ళలో కలిసి వాళ్ళ మనిషి అయ్యి ఈ విశ్వావసుడు కూతుర్ని లలితని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకున్న తర్వాత మామగారైన విశ్వావసుడిని అల్లుడు అంటే ఈ విద్యాపతి ఎలా అయినా సరే నేను ఆ దేవుని నేను కూడా దర్శించుకోవాలి, నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి అని పదే పదే ప్రాధేయపడేవాడంట. పదే పదే విద్యాపతి అలా అడుగుతూనే ఉండేవాడంట, నాకు దర్శనం ఇప్పించండి అని చెప్పి మామగారిని. సో అలా అడగగా ఒకరోజు సరే నేను నీకు దర్శనం ఇప్పిస్తాను అని చెప్పి కళ్ళకు గంతలు కట్టారంట. విద్యాపతి చాలా తెలివైన మనిషి అనమాట. సో దానివల్ల ఆయన ఏం చేశారంటే వెళ్తుండగానే ఆవాల మూటన భుజాన్ని వేసుకొని వెళ్ళారంట. సో ఆవాల మూట వెళ్తూ ఉండగా ఆవాలు మూటలోని చిన్న కన్నం పెట్టడం ద్వారా ఆవాలు అలా జారుకుంటూ వెళ్ళాయంట. ఈ ఆవాలు జల్లిన తర్వాత వర్షాకాలంలో వర్షాలు పడడంతో సో ఆవాలు స్పష్టంగా ఒక దారిని తెలియజేశాయంట. ఈ విషయాన్ని వెంటనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజుకి ఈయన బ్రాహ్మణుడు తెలియజేశాడనమాట. వెంటనే మేఘాల మీద వెంటనే దేవుణ్ణి దర్శించుకోవడం కోసం మహారాజు గారు వచ్చారంట. రాజుగారు దేవుడి దర్శనం కోసం అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ దేవుడు అయితే అదృశ్యమయ్యాడంట. అదృశ్యమైన వెంటనే ఆయన చాలా బాధపడి నిరాహార దీక్ష చేశాడంట. చేసినప్పుడు కలలో జగన్నాథ స్వామి సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి కలలోకి వచ్చి సముద్ర తీరంలో చాంకీ నదిలో వేప కొయ్యలు కొట్టుకొస్తాయి, ఆ వేప కొయ్యలతో నన్ను తయారు చేయించు, విగ్రహాలు చెక్కించు అని చెప్పి దేవుడు ఆదేశిస్తాడంట. అలాగే ఆయన చెప్పినట్టే నదిలో కొయ్యలైతే కొట్టుకొచ్చాయంట. ఆ కొట్టుకొచ్చిన కొయ్యలతో విగ్రహాలు ఎవరిని చెక్కమని చెప్పినా సరే చెక్కలతో మేము విగ్రహాలు చేయలేమని చెప్పి ఎంతమంది వచ్చినా తిరిగి వెళ్ళిపోయేవారంట. అప్పుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ గారు వికలాంగుడుగా రాజుగారి దగ్గరికి వచ్చి నేను ఆ విగ్రహాలని తయారు చేస్తాను, చెక్కతో విగ్రహాలు తయారు చేస్తాను, కానీ నాకు ఒక షరతు ఉంది అని చెప్పారంట. అదేంటి స్వామి చెప్పండి అంటే, నేను ఒక 21 రోజులు ఒక గదిలో నన్ను ఆ చెక్కల్ని పెట్టేయండి, నేను తయారు చేస్తాను, నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకండి, ఆ టైంలో నేను నీరు కానీ భోజనం కానీ భుజించను అని చెప్పారంట. ఈ షరతుకి రాజుగారు ఒప్పుకొని సరే అని చెప్పి ఒక గదిలో ఆ చెక్కల్ని ఆయన్ని వెళ్ళి మీరు తయారు చేయండి, ప్రారంభించండి అని చెప్పారంట. ఇలా తయారు చేస్తున్నప్పుడు కొన్ని రోజులు గడిచాయంట. అందులో నుంచి అంటే ఆ రూమ్లో నుంచి ఎటువంటి శబ్దం కూడా రాలేదంట. రాకపోతే రాజుగారి భార్య అయిన గుండిచాదేవి గారు అసలు ఆయన ఉన్నారా లేరా తెలియట్లేదు, కనీసం ఆ చెక్కతో శిల్పం చెక్కినప్పుడు మినిమం సౌండ్ వస్తుంది కదా, సౌండ్ కూడా రావట్లేదు, ఎలా అయినా సరే మీరు తలుపులు తీయండి అని చెప్పి తలుపులు ఓపెన్ చేయమని చెప్పారంట. సో ఆయన ఇంకా భార్య మాట కాదనలేక ఆ తలుపులు అయితే తెరిచారంట. అలా గుండిచాదేవి గారి మాట విని రాజుగారు తొందరపడి తలుపులు తెరవడంతో విగ్రహాలు ఇంకా పూర్తి అవ్వకుండానే చేతులు కాళ్ళు లేని విగ్రహాలు దర్శనమిస్తాయంట రాజుగారికి. శిల్పి మాత్రం మాయమవుతాడంట, శిల్పి మాత్రం కనిపించరంట. సో కనిపించకపోవడంతో రాజుగారు నేను మళ్ళీ తప్పు చేశాను, పూర్తి అవ్వకుండానే 21 రోజులు పూర్తి అవ్వకుండానే తలుపులు తెరిచాను బాధపడ్డారంట. ఇంకా 21 రోజులు పూర్తి అవ్వకుండానే తలుపులు తీశాను, అందువల్ల ఇలా జరిగిందని చెప్పి బాధపడ్డాడంట. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి కలలోకి వచ్చి నేను ఇలాగే లోకంలో ఉన్న ప్రజలందరికీ దర్శనమిస్తాను,
నన్ను ఇలాగే ప్రతిష్ఠ చేయండి అని చెప్పి బ్రహ్మదేవుడే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే వచ్చి ప్రతిష్టాపన చేశారంట ఆ విగ్రహాలని పూరిలో. అయితే పూరిలో ఉన్న జగన్నాథ స్వామికి కాళ్ళు చేతులు లేకపోయినా కళ్ళు మాత్రం ఒకేసారి ప్రపంచాన్ని ఏలేంత కళ్ళు, ఒకేసారి ఒక్క చూపుతో ప్రపంచాన్నంతా చూసేంత చూపు అయితే పెద్ద పెద్ద కళ్ళు అయితే ఆ దేవుడికి ఉంటాయి. అయితే ఈ విగ్రహాలన్నిటినీ చెక్కతో తయారు చేయడం వల్ల 8 నుంచి 12 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఈ విగ్రహాలను అయితే తయారు చేస్తారంట. అయితే అలా కొత్తగా విగ్రహాలను తయారు చేసే దాన్ని నవకళేబర ఉత్సవం కింద చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారంట. పూరిలో ఎన్ని ఉత్సవాలు చేసినప్పటికీ రథయాత్ర మాత్రం చాలా ముఖ్యమైనది, అలాగే చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఏ గుడిలోనైనా సరే దేవుడు ఊరేగింపుగా కావలసిన విగ్రహాలు పక్కన ఉంటాయండి. సో మూల విరాట్టను మాత్రం అసలు ఎవరూ కదిలిపించరనమాట. అంటే మెయిన్ విగ్రహాన్ని మాత్రం తీసుకొచ్చి ఊరేగింపులు అయితే పెట్టరు. కానీ ఇక్కడ అన్నిటికీ విభిన్నం అనమాట. పూరిలో జగన్నాథ స్వామి మాత్రం సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామిని తీసుకొస్తారు సంవత్సరానికి ఒకసారి. అలాగే ప్రతి గుడిలోనే రథం ఒకటే ఉంటుందండి ఊరేగింపుకి. కానీ ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం కొత్త రథాలు అయితే తయారు చేస్తారు. మిగతా అన్నిటితో పోలిస్తే ఒడిశాలో ఉన్న పూరిలో జగన్నాథ స్వామి యొక్క విశేషాలు అన్నీ, సాంప్రదాయాలన్నీ విభిన్నంగా ఉండడం వలన ఇది చాలా ప్రత్యేక వేడుకగా అయితే ఈ ఉత్సవాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే భగవంతుడు ఎక్కడైనా సతీ సమేతంగా ఉంటారు, కానీ జగన్నాథ స్వామి మాత్రం అన్న అయిన బలభద్రుడితోని చెల్లె సుభద్రదేవితోని ఇక్కడ దర్శనమిస్తారనమాట. అందుకే ఇక్కడ వేడుకలు చాలా ప్రత్యేకమైనగా చెప్తారు. అతి పెద్ద ఉత్సవంగా కూడా రంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు మొదలు పెడతారంట. అయితే 9 రోజులు అంటే నవరాత్రులు జరుపుకుంటారంట. ఈ జరగడానికి ముందు 2 నెలల ముందు నుంచి ఈ పండగ పనులు అయితే స్టార్ట్ చేస్తారు అని చెప్తూ ఉంటారు. ముందుగా మీకు చెప్పినట్టే రథం కూడా ప్రతి సంవత్సరం తయారు చేస్తారు అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ రథం తయారీ గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా పూరికి చెందిన రాజు వైశాఖ బహుళ విదియ నాడు ఈ రథ నిర్మాణానికి కావలసిన సామగ్రిని తయారు చేయండి మొదట ఆదేశమిస్తారంట. అందుకు అవసరమైన పెద్ద పెద్ద చెట్లని అంటే వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరిగా అయితే తీసుకొస్తారంట. ఇలా తీసుకొచ్చిన ముక్కలన్నిటినీ ప్రధాన పూజారి, అలాగే 9 మంది శిల్పులు, దానికి తగ్గట్టు 125 మంది దానికి సహాయకుల్ని కలిపి అక్షయ తృతీయ నాడు ఈ రథ నిర్మాణాన్ని అయితే ప్రారంభిస్తారంట. ముందుగా 1072గా ఖండించిన ముక్కలని 2188 ముక్కలుగా మళ్ళీ డివైడ్ చేస్తారంట. ఆ డివైడ్ చేసిన ముక్కలని 832 ముక్కలని జగన్నాథ స్వామి రథానికి, అలాగే 763 ముక్కలని బలభద్రుడి రథానికి, మిగతా 593 ముక్కలని సుభద్రాదేవి రథానికి ఉపయోగిస్తారంట. అయితే ఈ రథ నిర్మాణాన్ని మాత్రం ఆషాఢ శుద్ధ పాడ్యమికి పూర్తి చేస్తారంట. అయితే ఈ రథాలకు కూడా కొన్ని పేర్లు ఉన్నాయండి. అందులో మొదటగా జగన్నాథుడు రథానికి నందిఘోష అని పేరుంది. ఈ రథం 45 అడుగుల ఎత్తుతో 16 చక్రాలతో మిగతా 2 రథాల కన్నా పెద్దగా ఉంటుందంట. అయితే దీనిని ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో అలంకరిస్తారంట. అలాగే బలభద్రుడున్న రథాన్ని తాళధ్వజం అని పిలుస్తారంట. ఇది 44 అడుగుల ఎత్తుతో అలాగే 14 చక్రాలతో దీన్ని నిర్మిస్తారంట. అయితే దీన్ని ఎర్రటి చారలున్న నీలిరంగు వస్త్రంతో అలంకరిస్తారు. అలాగే సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం అంట. ఇది 43 అడుగులు 12 చక్రాలతో కలిగి ఉంటుందంట. దీనికి ఎర్రటి చారల పైన నలుపు వస్త్రంతో అయితే అలంకరిస్తారంట. ఇలా ప్రతి రథాన్ని అలంకరించడంతో పూర్తి అయిన రథానికి ప్రతి రథానికి 250 అడుగులు పొడవు, అలాగే 8 అంగుళాలు మందం కలిగిన తాళ్ళనైతే రథయాత్రకైతే కడతారంట. ప్రతి రథానికి కడతారనమాట. ఈ తాళ్ళు కట్టడంతో ఇక్కడతో ఈ రథ నిర్మాణం అయితే పూర్తవుతుందన్నమాట. ఇలా పూర్తయిన రథాలని ఆలయం సింహద్వారం ముందు 3 వరుసగా నిలబెడతారంట. అలా రథాలు పూర్తయిన తర్వాత రథయాత్రలో మొదటి రోజు మేళ తాళాలతో పూజారులు దేవుడి మందిరంలోకి వెళ్ళి పొద్దున్నే పూజ చేస్తారంట. ఆ పూజారుల్ని పండాలు అని పిలుస్తారంట. అలా
మొదటి పూజ పూర్తయిన తర్వాత శుభముహూర్తం రాగానే జగన్నాథ అని పెద్దగా అరుస్తూ దేవుణ్ణి అయితే కదిలిస్తారు. జై బలరామ అంటూ బలరాముడి విగ్రహాన్ని కదిలిస్తారంట. తర్వాత చిన్నదైన సుభద్రాదేవిని కదిలిస్తారంట. తరువాత జై జగన్నాథ, జై హో జగన్నాథ అంటూ జగన్నాథ స్వామి విగ్రహాన్ని అయితే కదిలిస్తారంట. అలా కదిలించిన విగ్రహాలను రథం దగ్గరికి తీసుకొస్తారంట. ఇలా రథం దగ్గర చేసుకునే వేడుకనే పహండి వేడుకగా పిలుస్తారంట. దీనికి కులమత భేదాలు ఏమీ లేకుండా ఎవరైనా ఈ విగ్రహాలని బయటకు వచ్చిన తర్వాత తాకవచ్చు అని చెప్తారనమాట. కానీ లోపల నుంచి తీసుకొచ్చే వారిని మాత్రం దైత్యులు అని పిలుస్తారంట. వీరు ముందుగా విశ్వావసుడు నీలమాధవుడికి పూజ చేసేవారు కదా, సో ఆయన వారసులై మాత్రమే ఉండాలంట. వారికి మాత్రమే అర్హత కలిగి ఉంటుందంట దేవుణ్ణి రథం వరకు తీసుకురావడానికి. అలా రథం వరకు తీసుకొచ్చిన భగవంతుణ్ణి ఎవరైనా తాకవచ్చు, ఎవరైనా దర్శించుకోవచ్చు. దీనికి ఎలాంటి కులమత భేదాలు లేవు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. అలా రథం వరకు తీసుకొచ్చిన విగ్రహాలకి ఇంకో సాంప్రదాయం ఉందండి. అదేంటంటే సంస్థానాధీశులు చీపురుతో చేసే వేడుక అనమాట. అంటే ఆ దేవుడు ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారంట. ఈ వేడుకని చెరాపహర అని పిలుస్తారనమాట. అయితే ఆ బంగారు చీపురుతో శుభ్రం చేసిన తర్వాత గంధం నీళ్ళు చిలకరించి వాళ్ళు కిందకి దిగి ఆ రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారంట. అలా జగన్నాథుడు అయిన తర్వాత సుభద్రాదేవి అయిన తర్వాత బలభద్రుడు రథం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి ఆ వేడుకనైతే అక్కడితో పూర్తి చేస్తారంట. అలా పూర్తి చేసిన రథం ఇక యాత్రకు సిద్ధమైంది అని అర్థమంట. ఇంకా రథాలన్నిటికీ హారతి ఇచ్చి జయహో జగన్నాథ, జయహో జగన్నాథ అంటూ యాత్రకైతే సిద్ధమవుతారంట. అయితే అక్కడ లక్షలాది భక్తులందరూ దర్శించుకోవడానికి రావడం వల్ల ఆ రథం అనేది చాలా నెమ్మదిగా కదులుతుందంట. అలా నెమ్మదిగా చేసే ఉత్సవాన్ని ఘోషయాత్ర అని పిలుస్తారంట. ఇది చాలా నెమ్మదిగా వెళ్తూ ఉండడం వల్ల గుండిచాదేవి ఆలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 12 గంటల సమయం అయితే పడుతుందంట. ఏది అడ్డున్నా సరే ముందుకే తీసుకెళ్తారంట ఈ రథాన్ని. ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి మాత్రం తీయకూడదు, అంటే వెనక్కి మాత్రం రానివ్వకూడదు అని చెప్తూ ఉంటారు. అలా మొత్తానికి 12 గంటల తర్వాత గుండీచా ఆలయానికైతే భగవంతుడు చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత ఆ రోజు రాత్రి మాత్రం దేవుడు లోపలికి ఆలయంలోకి తీసుకెళ్లకుండా అక్కడే విశ్రాంతి ఇప్పిస్తారనమాట. మరుసటి రోజు ఉదయమే దేవుణ్ణి గుండిచాదేవి ఆలయంలోకి తీసుకెళ్ళి అక్కడ 7 రోజుల పాటు ఆతిథ్యం స్వీకరించేలా చేస్తారంట. మళ్ళీ దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలు పెడతారంట జగన్నాథ స్వామి ఆలయానికి. 7 రోజులు పూర్తయిన తరువాత దీనినే బహుదా యాత్ర అని పిలుస్తారంట. అలా బహుదా యాత్రతో ఈ 9 రోజుల నవరాత్రులు పూర్తవుతాయి అన్నమాట. పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రి అంటే ఆ 9వ రోజు కూడా జగన్నాథ స్వామి ఆలయంలోకి జగన్నాథ స్వామిని తీసుకెళ్లకుండా బయటే ఉంచుతారంట. తర్వాత రోజు పొద్దున్న మొత్తం రంగరంగ వైభవంగా మళ్ళీ పూర్వ కళ వచ్చేలా చేసి మళ్ళీ దేవుణ్ణి అయితే ఆలయంలోకి తీసుకెళ్తారంట. మళ్ళీ ఎప్పటిలాగే జగన్నాథ స్వామి దర్శనం జగన్నాథ స్వామి ఆలయంలో అవ్వాలంటే ఈ 9 రోజులలో మాత్రం జగన్నాథ స్వామి ఆలయంలో అయితే దర్శనమివ్వరు. గుండీచాదేవి ఆలయంలో మాత్రమే దర్శనమిస్తారంట. 9 రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ మామూలుగా జగన్నాథ స్వామి ఆలయంలోనే ఆయన్ని దర్శించుకోవచ్చు అని ఇలా చెప్పుకుంటూ పోతే జగన్నాథ స్వామి గురించి చాలా విశేషాలే ఉన్నాయండి. మరొకసారి ఎప్పుడైనా వీలైతే మరొక వీడియోలో ఇంకొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని అనుకుంటున్నాను. అయితే మీరు ఎప్పుడైనా జగన్నాథ స్వామిని దర్శించుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇదండి ఈ జగన్నాథ స్వామి వీడియో. నాకు తెలిసినట్టుగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొన్ని సరికొత్త విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్, జై జగన్నాథ స్వామి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.